హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేనేం చేస్తున్నానంటే తెల్లంకాయ క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను. టమాటీలు వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను 4 టమాటీలు తీసుకుని క్యాబేజీ తీసి కడిగేసి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో పెట్టాను. ఒక వంకాయ, తెల్ల వంకాయ పెద్ద తీసుకున్నాను. 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చింతపండు లైట్గా తీసుకుని ముందుగా కడిగి పెట్టాను, వాటర్లో నానబెట్టాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. చూడండి, నేను ఇలాగ కట్ చేశాను. టమాటీలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి ఇలాగ ప్లేట్లో పెట్టాను. క్యాబేజీ కూడా కట్ చేసి ప్లేట్లో పెట్టాను. కళాయి వీటెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోస్తున్నాను. ఇది పచ్చిశనగపప్పు, సాయం మినపప్పు, ఆవాలు, పల్లీలు, వెల్లుల్లిపాయలు 3 తీసుకున్నాను, జీలకర్ర. ముందుగా ఇవి వేగిన ఆయిల్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయకూడదు, అంటే అది వేగిపోయి మీదకి పేలుతాయి కదా. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత వేసుకోవాలి. నేను పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. నేను పచ్చడి ఇప్పుడు వేస్తున్నాను, లైట్గా వేగాయి కదా. వెండి మిరకాయలతో కాకుండా పచ్చిమిరకాయలతో చేస్తున్నాను పచ్చడి. ఇది వేగిన తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన క్యాబేజీ కూడా వేసాను. ఇది కూడా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత వంకాయలు చూడండి ఇలా కట్ చేశాను. క్యాబేజీ లైట్గా వేగిన తర్వాత వంకాయలు వేయాలి. వంకాయ ముక్కలు, తెల్ల వంకాయ ముక్కలు ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, నేను ఎలా పొడవుగా కట్ చేసి తర్వాత ఇలాగ అడ్డంగా కట్ చేస్తాను. స్పూనుడు సాల్ట్ వేసాను. చిన్న స్పూనుడు పసుపు, వేసుకుని ఇవి ఇలాగా వేగనిచ్చుకోవాలి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాబేజీ చాలామంది తినరు కదా, అలాంటి టైంలో మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కూడాను. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడాను, చాలా టేస్టీగా ఉంటుంది.
అవి లైట్గా వేగిన తర్వాత టమాటీలు వేస్తున్నాను, కట్ చేసి పెట్టిన టమాటీలు. ఇలాగ వేగనిచ్చుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, వేగిపోయింది. నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలాగ మిక్సీ జార్ తీసుకుని ఎక్కువ ఉంది కదా, 2 సార్లు వేసుకుందాం. 2 సార్లు వేస్తున్నాను నేను. లైట్గా చింతపండు ఇందులో కొంచెం అందులో కొంచెం వేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయిపోయి అవ్వాలి. వేరే గిన్నెలో తీస్తున్నాను ఇది. మళ్ళీ కళాయి పెట్టి అయిపోయిందండి, మిక్సీ పట్టేశాను. మళ్ళీ కళాయి పెడుతున్నా, అదే కళాయి కడిగేసి మళ్ళీ పెట్టాను. మళ్ళీ ఆయిల్ పోస్తున్నాను. మనకు పచ్చడి కదా, కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసాను. కరివేపాకు, జీలకర్ర, వెండిమిరగాయలు, వెల్లుల్లిపాయలు చితగొట్టు పెట్టాను. వెల్లుల్లిపాయలు కూడా చూడండి. ఇవన్నీ తాలింపుకి ఇవి ముందుగా వేగితే కమ్మగా స్మెల్ వస్తుంది కదా, అందుకని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసాను. వెండిమిరగాయలు వేసుకోకూడదు, ఎందుకంటే బ్లాక్ వస్తుంది కదా, అందుకని వెండిమిరగాయలు ఆపేసాను, తర్వాత వేద్దారని. ఇవి వేగిన తర్వాత అప్పుడు వేస్తాను. ఇప్పుడు వెండిమిరగాయలు వేస్తున్నాను. చూడండి, పచ్చడి కూడా నాకు సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ 1 స్పూను సాల్ట్ వేసాను. ఇలాగ ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి. ఆయిల్ మనకు పై తేలాలి. చూడండి, సైడ్లు వచ్చే చూడు, ఇలాగా తేలాలి ఆయిల్.
అయిపోయిన తర్వాత వేరే బౌల్లో తీసి పెట్టాను నేను ఇక్కడ ఇలాగా. చూడండి ఇలా రావాలి కలరు. పచ్చడి అంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకా ఆగేదే లేదు. రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ పెట్టుకుని తినాలనిపిస్తుంది. చూడండి రైస్ పెట్టి సూపర్గా ఉంది. చాలా బాగుంది. పుల్ల పుల్లగా చక్కగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అనిపిస్తుంది చాలా బాగుందని. ఒకసారి ముందు అది చూద్దాం. ఓకే చేసింది రెండు బజెట్ రేపు